హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ వైవై కళాకారుల టీవీ. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ఈ వీడియో సైదాపూర్లో తీసుకొచ్చినాం. ఒకే రోజు రామాయణం. ఈ వీడియో చూసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గ్రూప్లలో షేర్ చేయండి, మాకు సహకరించండి. ఫ్రెండ్స్, ఈ సైదాపూర్ వాళ్ళందరూ లైక్ చేయండి. అయ్యా నమస్తే. చల్లగా వర్దిలుగాక. అయ్యా మీరు మీ పేరేందో? నా పేరు వశిష్ఠ మహారాజు. మీ పేరు వశిష్ఠ మహారాజు. అచ్చా మీరు ఎక్కడికి పోతున్నారు స్వామి? మేము అయోధ్యాపురి పోతున్నాం. అచ్చా మీ పేరు వశిష్ఠ మహారాజు. అయితే మీరు గురువులా? మీరు అవునయ్యా. అచ్చా మీరు గురువులు. అచ్చా మీరు ఎన్ని సంవత్సరానికి ఎన్ని గురువులు తయారు చేస్తారా? అయ్యా మీరు విలు విద్యలు నేర్పుతారా? మనకేం తెలుసు? గురువులు అంటే గురువులే తయారు చేస్తారు కదా సార్. నాకు అయ్యా నాకేం తెలియదు. జర జర నాకు మంచిగా చల్లగా పడుతుంది. అయ్యా తొందరగా పెళ్ళి అయ్యేటట్టు అయ్యా. అయ్యా అచ్చా ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అయోధ్యాపురి పట్టణానికి వెళ్తున్నారు. అచ్చా పోదాం, వెళ్దామా? పద. వశిష్ఠ ఇటు రమ్ము. ఓయ్ వశిష్ఠ మహారాజా, నువ్వు వచ్చిన పని ఏమిటి? రామలక్ష్మణుడు దశరథ మహారాజు రామలక్ష్మణుడు పంపుతలేరు, నువ్వన్న చెప్పు. అయ్యా నీకు దశరథ మహారాజును పంపలేదు కాబట్టి నేను అదే విధంగా విలువిధులు నేర్పి నీతో పంపించదు కాక మేమిద్దరం పోయినాం అయ్యా, బతిలాడినాం. అయినా నేను పంపిస్తాను మంత్రి వర్య, పంపిస్తా. దండం పెద్ద మంచిగా పంపి. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి. రామ 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 సీత రాజారామచంద్ర మహారాజుకి. ఓహో దశరథ మహారాజా, ఈ కుమారులకు ఎలాంటి భయం లేదు కదా. రామలక్ష్మణులను వశిష్ఠ మహారాజును పంపము. గురువు గారు ఇదే వందనములు. కుమారులు పంపేది ఓహో అయ్యా, రామలక్ష్మణులను విషమిస్తున్నారు, మళ్ళీ పంపిము. ఎలాంటి భయం లేదు వాళ్ళకి ఏమైతే నాదే బాధ్యత, పంపిము. కుమారుడైన రామలక్ష్మణుడు పంపివానే కదా. మునివర వినుము సమ్మతితోను, మునివర వినుము సమ్మతితోను, ఇచ్చేలా ఈ బాలుల నేను, ఇచ్చేలా ఈ బాలుల నేను, మునివర వినుము సమ్మతితోను,
మునిచంద్రమా నా బాలకులైన రామ లక్ష్మణులను ఇచ్చేదను. సరే తోలుకొని పొమ్ము. శ్రీ రాజారామచంద్ర చల్లగాను సరసంతో వెళ్ళేదాము వేగమే మనము వెళ్ళేదాము వేగమే మనము కల్లాగాదు సరసముతోను కల్లాగాదు సరసముతోను మళ్ళీ వచ్చదా మరొక వినుమా మళ్ళీ వచ్చదా మరొక వినుమా ఉండుమునేవో ఉల్లాసముగా ఉండుమునేవో ఉల్లాసముగా రామ రామ రణ జయ భీమ రామ రామ రణ జయ భీమ ఓ దశరథ మహారాజా మునిచంద్రమా ఇదిగే నా బాలకులైన కుమారులను రామలక్ష్మణుని వెంట పంపుటకు ఒప్పుకుంటుంది. అరాడి అలాగపోయి శ్రీ రాజారామచంద్ర భగవానికి ఇదే తాటకిని వచ్చి తిని కాచుకోనము ధరణి తాటకిని వరుసత వచ్చింది ధరణి తాటకిని వరుసత వచ్చింది నరవర యోధుల మరువక నరవర యోధుల మరువక దినము తోడవని కరమును వట్టి గిరగిర దింపియు ధరణికి వచ్చరా ధరణి తాటకిని వరుసత వచ్చింది వచ్చను రామాయిష్యతో తాటకి వచ్చను రామాయిష్యతో తాటకి కొట్టుము రామా కోమలదామా కొట్టుము రామా కోమలదామా వచ్చను రామాయిష్యతో తాటకి రాజారామచంద్ర మహారాజ్కి జై రాజారామచంద్ర మహారాజ్ కి ఎట్లు కొట్టదు యదివర నేను ఎట్లు కొట్టదు యదివర నేను నూతన బాణము ఖ్యాతిగా బట్టి నూతన బాణము ఖ్యాతిగా బట్టి నూతన బాణము ఖ్యాతిగా బట్టి నూతన బాణము ఖ్యాతిగా బట్టి నాతిని కొట్టుట నామది బుట్టలు నాతిని కొట్టుట నామది బుట్టలు యదివర వీణు సమ్మదిలోను యదివర వీణు సమ్మదిలోను పనతిని కొట్టుట పాపమగంటిని పనతిని కొట్టుట పాపమగంటిని పనతిని కొట్టుట పాపమగంటిని పనతిని కొట్టుట పాపమగంటిని కొట్టను రామ కోమల రామ కొట్టను రామ కోమల నా యదివర వీణు సమ్మదిలోను యదివర వీణు సమ్మదిలోను ఎట్లు కొట్టుదు యదివర నేను యతీశ్వర నూతనముగా బాణమును బట్టి ఈ యొక్క స్త్రీని చంపిన పాపము సిద్ధించను కావున నేను నూతనముగా బాణము బట్టి స్త్రీని చంపలేను పాతకి రాక్షసి పనసి జాతి పాతకి రాక్షసి పనతి జాతి పాతకి రాక్షసి పనతి జాతి పాతకి రాక్షసి పనతి జాతి పాపముదెట్టు పనతిని కొట్టు పాపముదెట్టు పనతిని కొట్టు పాపముదెట్టు పనతిని కొట్టు కొట్టుము రామ కోమల రామ కొట్టుము రామ కోమల రామ
రక్కసి బట్టల రణమునరించదం రక్కసి బట్టల రణమునరించదం ధిక్కరించినే ధిక్కడ తుంజరం యతివర వీణు సమ్మతిలోను యతివర వీణు వేగముతోను పాపమంత్రయు నాదే అప్పన తిరిగి కొట్టుము అని పలుకుతున్నావు కదా. ఈ రాక్షసి వలన ఎందరికో ప్రాణ భయం ఉన్నది. శంకర్ మహారాజుకి ఎలా వచ్చినారు మీరిందు చాలు చాలుగా నా ముందు ఈ జనులను వదలక తినుతుందో చాలు చాలుగా నా ముందు మేలు మేలు ఫలములు దొరికరా మేలు మేలు ఫలములు దొరికరా మేలు మేలు ఫలములు దొరికరా మేలు మేలు ఫలములు దొరికరా ఏల వచ్చినారు మీరు ఈ అడవిలోకి పిల్లలు మీరు ఏల వచ్చినారు మీరు అడవిలోకి పిల్లలు రే బాలకులారా, చాలా రోజుల నుండి అన్నవారం రేఖ నేను నీరసపడి ఉంటుంది. నేను మిమ్మల్ని కమ్మగా పుదిస్తున్నాను. రాక్షసి నమ్ము పూజింతు దుర్వాసి నిన్ను శిక్షించు నమ్ము పూజింతు దుర్వాసి నిన్ను శిక్షించు కిమ్మున వచ్చన మదిరోగి నీ జంబుగా జంతును పడవేసి నీ జంబుగా జంతును పడవేసి పొమ్ము పొమ్ము యమపురమున నుండు పొమ్ము పొమ్ము యమపురమున నుండు మమ్ము భోజిందు దుర్వాసి హే రక్కసి, నీవు మేము బాలకులమని మమ్ము మింగుతున్నామని పలుకుతున్నావా? శంకర్ మహారాజ్కి ఇంత మాటయు ఏలనురా ఒక పూట మేతకు గారురా ఇంత మాటయు ఏలరాను ఒక పూట మేతకు గారురా దంతము కంటరు ఇద్దరురా దంతము కంటరు ఇద్దరురా ఇంటిద్దరో నేనే బింగెదరా కంటలు ఇద్దరు నేను మిమ్మల్ని నమలక మింగేవాను. మురువకు మురువకు ముజితముగా నేశరముగా యజోది మురువకు మురువకు ముజితముగా నేశరముగా యజోది మురువకు ముదితముగా నేశరముగా యజోది మరణము జంజవు మరలవుగా వారల విలువము సరివేగా దూరకు దూరకు చేరును శరమును దూరకు దూరము చేరును శరమును ఉషరకసి రే బాలకులారా తండ్రి బరుల వండు కటించి నీ వంటి మాటలే వింది వంటి మాటలే వింది గుండు
నన్ను చూసి భయపడి ఎందైనా దాగి ఉన్నను నేను మిమ్మల్ని వదిలిపెట్టాను. కులశంకర్ మహారాజుకి మనుజనాథ నీవు నాదు మహిమ తెలియలేవుగా, మనుజనాథ నీవు నాదు మహిమ తెలియలేవుగా, ఇదే నమ్ముకోరవారి ఇంతలోన నిప్పుడల్, మనుజనాథ నీవు నాదు మహిమ తెలియలేవుగా, గదే చేతమూని మందు వేస్తున్నా, మనుజనాథ నీవు నాదు మహిమ తెలియలేవుగా, రే బాలకులారా మీ కళ్ళ తల్లిదండ్రులు తలుచుకోము, నేను మిమ్మల్ని ఇప్పుడే మింగేవాను. రక్కసివి నిన్ను బట్టి ప్రక్కలిరగొట్టెదను, రక్కసివి నిన్ను బట్టి ప్రక్కలిరగొట్టెదను, ధిక్కరించి వచ్చరావు ఎక్కువేమి నాకి మక్కువత నీవు నాదు మహిమ తెలియలేవుగా, మక్కువత నీవు నాదు రక్కసుల బట్టి నేను రణములోన దుంచదను, రక్కసుల బట్టి నేను రణములోన దుంచదను. జై రాజా రామచంద్ర భగవాన్కి పాడువారము మాది ఇష్టముగా మీ యజ్ఞ పూర్తిగా మించుకరుడు మేమిచ్చట మీ యజ్ఞం చేసుకున్నట్టుకు మేము కావలిగా ఉన్నాము. ఒరే 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 మారీచా, ఒరే అన్నయ్య ఎంత చెప్పినా ఇంటలేర్రా, వీళ్ళెంత ఎర్రి వాళ్ళరా, వీళ్ళెంత పిచ్చి వాళ్ళరా మారీచా. మనము యజ్ఞం భంగం చేస్తూనే ఉన్నాం, మనం ఎంత చెప్పినా వీళ్ళు అదే పాట పాడతారు. అంతేనా? వీళ్ళకు పని చేద్దాం, చెప్పన్నారా? చెప్పురా. మారీచా విను మధు మాంసం మక్కువ తోడుతో దేవోను, మారీచా విను మధు మాంసం మక్కువ తోడుతో దేవోను, ముదము తోడము నిస్వర యాజ్ఞము, ముదము తోడము నిస్వర యాజ్ఞము, నడుముండుగా భంగము చేయుదము, మారీచా విను మధు మాంసంబులు మక్కువ తోడుతో దేవోను. ఒరే 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 మారీచా, ఒరే సుబాబుడా, ఈ మనుష్య యాజ్ఞం లోపల మదములు మాంసములు రక్తము మొత్తం వేసి భంగం చేద్దాం. మన రాజుగారి ఆజ్ఞా ప్రకారముగా ఆ శివ శివ అన్న వారిని రక్షించమన్నాడు. అవును అరహర అన్న వారిని యాజ్ఞము భంగం చేయమన్నాడు. అవును, వింటానవా? శుభాభవిని మీకు సుధిరి భూతముగా, శుభాభవిని మీకు సుధిరి భూతముగా, రభసముదాయిక రక్తపు బండలు, రభసముదాయిక రక్తపు బండలు, రక్తపు బండలు, రగున బట్టి రగున బోధం, రగున బట్టి రగున బోధం, రగున బట్టి రగున బోధం, రగున బట్టి రగున బోధం, ముదము తోడము నీశ్వర యాగము, ముదము తోడము ఈశ్వర యాగం, భంగము చేయుదమిప్పుడే మనము, భంగము చేయుదమిప్పుడే మనము, శుభాభవిని మిక సుధిరి భూతముగా, శుభాభవిని మిక సుధిరి భూతములు. అదిగో వచ్చే వారలే మార్చసు వాళ్ళు రాక్షసులు. విడిచద బాణము ఇమ్మహిలోను, విడిచద బాణము ఇమ్మహిలోను, విడిచద బాణము ఇమ్మహిలోను, విడిచద బాణము ఇమ్మహిలోను, తుమ్మున రాక్షసుని
సమ్మతించి ముడియాగముగా జలం సమ్మతించి ముడియాగముగా జలం విడిచదని ఇప్పుడు పుడమి పైనదే జై రాజా రామచంద్ర మహారాజుకి శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి జై గమ్ము రాఘవా లేలెమ్ము రాఘవా రాఘవా లేలెమ్ము రాఘవా సామీరమ్ము రాఘవా సమ్మతితో సయ్యనిప్పుడు గోవుదాము సమ్మదితో మిథిలపురి సయ్యనిప్పుడు పోవుదాము గమ్ము రాఘవా పోకమ్ము రాఘవా సామీరమ్ము రాఘవా ఓ రాఘవ రామచంద్ర మనం ఇప్పుడు మిథిలాపురం పోదాం కాక గాది నందన పురాము గ్రక్కునని పొడు మౌడి గాది నందన పురాము గ్రక్కునని పొడు మౌడి గాది నందన పురాము నామ నంబు సంత సంబు నాయ నామనంబు సంత సంబునాయ దివరామ నీనాయ దివరామ గాది నందన పొలము గక్కునని పొడు మౌడి గాది నందన యతీశ్వర తమ యాజ్ఞ ఇప్పుడు మిథిలాపురి పట్టణమునకు వెళుదాం పరము ఓ రాఘవ ఇదే గౌతముని ఆశ్రయం పది శాపమురా శిల ఆలియా నిలిచాను ప్రతి శాపమున పాషాణమై పడి ఉన్నది అది కప్పుకో కృపజేయుమా కప్పుకో శ్రీరామచంద్ర కృపజేయుమా నాకు తెలియదు శిలను చాపమో వదిలి శీఘ్రముగాను రాజా శిలను చాపమో వదిలి శీఘ్రముగాను రాజా శిలను చాపమో వదిలి ఇలను వాలి అయిన ఇంత లోపలను రామా ఇలను వాలి అయిన ఇంత లోపల రామా శిలను చాప
శాపము వదిలే రాఘవ శిలను శాపం అయి ఆలియాయి సేమ్ ఎలగలిగెను శాపమెవ్వారి తిరుమౌని ఎవ్వారి తిరుమౌని ఎలగలిగెను శాపమెవ్వారి తిరుమౌని ఎలగలిగెను శాపమెవ్వారి తిరుమౌని ఎలగలిగెను శాపం కాలకర్మమెవరి వశము గానరాదు కాలకర్మమెవరి వశము గానరాదు కాలకర్మమెవరి వశము గానరాదు గామౌళి కాలకర్మమెవరి వశము గానరాదు ఎలగలిగెను శాపమెవ్వారి తిరుమౌని ఎలగలిగెను శాపమెవ్వారి తిరుమౌని ఎలగలిగెను శాపం మునిచంద్రమా ఈమెకు శాపం ఎవరు సంగిరో నాతో తెలియదు భర్త చాపమోగేట్లు రామ భర్త చాపమోగేట్లు గడియుండే నాయ రామ భర్త చాపమోగేట్లు తాము కల్పగురే నిలయుందైపు తాము కల్పగురే నిరుందైపు రామ భర్త శాపం కై ఇటు పడి ఉండేనా హాల్య ఇక నీ భర్త హిమాలయ పర్వతంలో తపము చేస్తున్నవాడు హాల్య ఇక నీ భర్త హిమాలయ పర్వతంలో తపము చేస్తున్నవాడు అతని సన్నిధానములకు పోయినా నేను తప్పగా చేస్తున్నాను వెళ్ళిపో ఓ రామలక్ష్మణులారా ఈ దూసర వేషము ధరించండి జై రాజా రామచంద్ర మహారాజుకి భూసుర వేషము బుద్ధి కుశలము భూసుర వేషము బుద్ధి కుశలము పాసురముగను దాచి దియది వర పాసురముగనే దాచి దియది వర భూసుర వేషము బుద్ధి కుశలము బోలో శివశంకర్ భగవాన్ కే రావణసుడు లంకాధిపుడను రావణసుడు లంకాధిపుడను రావణసుడు శంకులేక నిర్వంకల నుండి శంకులేక నిర్వంకల నుండి బోలో శంకర్ మహారాజుకి వచనం అంది వచనం రావణ రాజేంద్ర మనకు జనక మహారాజు పత్రిక పంపలేదు. ఇంత గర్వము నాకు శుభలేఖ పంపలేదు కదా. ఇప్పుడే పోయి ఆ స్వయంవరములకు నేను పోయి వచ్చేది కాక జనకుడు మంత్రి బులశంకర్ మహారాజ్కి పూరింగతి పతుడను శ్రీపతి భక్తుడ భూపతి గని పిలుతురు పూరింగతి పతుడను శ్రీపతి భక్తుడ భూపతి గని పిలుతురు పితవులు తవులు సతతం వేడగ గణపతి నాసరికి పితవులు తవులు సతతం వేడగ గణపతి నాసరికి
జై అయ్యా నమస్కారము. చల్లగా వర్ధిల్లుగాక. అయ్యా మీ పేరేం పేరు? నా పేరు జనక మహారాజు అందరు. మీ పేరు జనక మహారాజ్. అచ్చా మీకు పెళ్ళయిందా అయ్యా? అయింది. అయిందా? అచ్చా ఎంతమంది పిల్లలు? నలుగురు. నలుగురు. ఇంకా ఆడపిల్లలు? మొత్తం ఆడపిల్లలా మగ పిల్లల? మొత్తం ఆడపిల్లలే. అచ్చా అచ్చా మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఈ రోజు సీతాదేవి స్వయంవరం చాటింపు చేయనుగాక. సీతాదేవి యొక్క స్వయంవరము చాటింపు చేయాలి. సరే ఇప్పుడు నేను చేయాలి ఇక. బంధువులందరూ వచ్చారా మంత్రివర్య? బంధువులు వచ్చిర్రు, అందరు కూర్చున్నారు కానీ ఇంకా రారాజులు రాలే. పిలిపి రారాజులు రావాలి. చాటింపు చేస్తారు. జై రాజారామచంద్ర భగవానికి. జై. సీతాదేవి యొక్క స్వయంవరము జరుగుతున్నది కాబట్టి రాజులు రారాజులు ప్రజలు అందరూ రాగలరు. చప్పట్లు. విశ్వామిత్రుడు